నువ్వు రా అని అనలేదు, నువ్వు ఇలా ఉంటావు అనలేదు. ఆయన కేవలము గుణములను మాత్రమే చెప్పాడు. చెప్తూ ప్రార్థన చేశాడు. వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో అంటారు, తస్మై నమ పరీషాయ బ్రహ్మణి అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణమాయ నమోపవర్గాయ పరాయణాయ అని ప్రార్థన చేశాడు. అందులో ఏమీ ఒక్కళ్ళ పేరు చెప్పల. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్నని పోతన గారు ఆంధ్రీకరించారు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరిని పిలుస్తున్నాడు రా? ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరం వెళ్ళాలి? అందరూ కూర్చున్నారు. ఒక్కొక్క ప్రార్థన యొక్క శక్తి అలా ఉంటుంది. అప్పుడు విష్ణువు బయలుదేరారు. విష్ణువే ఎందుకు బయలుదేరాలి? ఆయన స్థితికారుడు, ఆర్తత్రాణపరాయణుణ్ణి రక్షించాలి. గజేంద్రుడి కాలు మొసలి నలిపేస్తోంది, ఊపిరైపోయింది, ఓపికైపోయింది. అప్పుడు రక్షించడానికి వెళ్ళవలసిన వాడు విష్ణువే. అందుకే ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఒక్కొక్క ప్రార్థన ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి. ప్రార్థన పండిపోయిందనుకోండి మనసులో, అదే శరణాగతి అవుతుంది. జ్ఞాన మార్గంలో నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ చిట్ట చివరికి చేరుతాడో, శరణాగతి మార్గంలో చిట్ట చివరికి అక్కడికే చేరిపోతాడు. శరణాగతి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, శరణాగతి యందు ఈశ్వరుడికి తన బలాన్ని చెప్పరు. నేనిది చేశాను అని చెప్పుకోడు. ఈశ్వరా, నా దగ్గర ఇదిగో ఈ బలహీనతలున్నాయి, నేను ఇదిగో ఈ దోషాలు చేశాను, కానీ నువ్వు ఉన్నావు, నన్ను రక్షించు అని అడుగుతాడు. ఏమిరా నువ్వు ఇన్ని దోషాలు చేశావు, ఇన్ని తప్పులు చేశావు, మరి నేనెందుకు నిన్ను రక్షించాలి అని అడగడు ఈశ్వరుడు శరణాగతిలో. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నువ్వే కాపాడు, త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి. అంతకుముందు ఏం చేశాడన్న దాంతో ఈశ్వరుడికి సంబంధం ఉండదు. సరికదా మీకు ప్రార్థనకి శరణాగతికి ఉండే శక్తి ఎటువంటిదంటే, ఈశ్వరుడు భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని తాను పాటిస్తాడు అలాంటి సమయంలో. అందుకే సంస్కృత భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం విడుతుంది. ఆంధ్ర భాగవతంలో పోతన గారి ఏనుగు అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో చెప్పినటువంటి ఏనుగు పిలిచేటప్పుడు ఒక చమత్కారం చేసింది. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడే నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది. ఎలా రావాలి? వచ్చేటప్పుడు ఏదో ప్రహ్లాదుడు పిలిస్తే నువ్వు రావాలంటే వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది. మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అంది. తనని తాను మరిచిపోయి వస్తేనే. ఏమే ఏనుగా, ఇన్నాళ్లలో ఎప్పుడైనా ఓ తామర పువ్వు నా పాదాల మీద వేసావా? తొండంతో ఇన్ని నీళ్లు తీసి చల్లావా? చేయలేదుగా. మరి ఇప్పుడు నువ్వు చెప్తే నేను నీ మాటలన్నీ ఎందుకు వినాలి అనలేదు విష్ణుమూర్తి. ఆ ఏనుగు శరణాగతి చేస్తోంది, చెప్తోంది నాకు ఏమీ ఆధారం లేదు, ఇప్పుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పజి తప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది. ఇప్పుడు నాకేం ఓపిక లేదు, నా ప్రాణములు ఠావులు తప్పే పడిపోతున్నాను. నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. ఇంతకు ముందు ఉన్నావో లేవో అనుకున్నాను. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనిడువాడు కలడో లేడో అంది. ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టి నువ్వు రావాలి. వచ్చినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. నియమం పెట్టింది.
ఆంధ్రీకరిస్తున్న పోతన గారి ఘంటం ఆగిపోయింది. ఎక్కడి నుంచి రావాలి? తనని తాను మరిచిపోయి ఎలా రావాలి? అత్యంత కీలకమైన ఘట్టం, లోకానికి శరణాగతి వైభవాన్ని ప్రకాశింపచేసే ఘట్టం. ఎలా దీన్ని పూరించడం? ఇంత గొప్ప పోతన గారికి పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాద పలుకగనేలా అన్న పోతన గారికి ఘంటం నడవల. అలా పెట్టేసి సాయంకాలం సమయం అవుతోంది. కూతుర్ని పిలిచి, అమ్మ ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను. భాగవతంలో ఈ ఘట్టం పూర్తి కాలేదమ్మా, పద్యం తట్టలేదు అని ఘంటం పెట్టి పుస్తకం మూసి వెళ్ళిపోయారు. ఆయన ఇలా గుమ్మం దిగి 4 అడుగులు వేశారు. మళ్ళీ వచ్చారు పోతన గారు. వచ్చి పుస్తకం తీసి పూరిస్తున్నారు. కూతురంది, నాన్న ఏమీ తట్టలేదన్నావు, పద్యం తట్టిందమ్మా, పూర్తి చేసి వెళ్ళిపోయారు. పుస్తకంలో ఘంటం పెట్టేసి ఆయన పూర్తి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ పోతన గారు వచ్చారు. వచ్చి పుస్తకం తీశారు. ఎవరు రాశారమ్మా ఈ పద్యాలన్నారు. నాన్నగారు మీరే కదండి, పద్యం తట్టిందని వెనక్కి వచ్చి రాశారు కదా. నేను కాదమ్మా, అక్కడ ఘట్టం ఆగిపోయిందని రామచంద్రమూర్తి నా రూపంలో వచ్చి పూరణ చేశారు. అందుకే ఆ ఘట్టాన్ని పూరణ చేసిన వారు రామచంద్ర ప్రభువే అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చాడు? శరణాగతిలో నియమం పెట్టి నువ్వు ఇలాగే రావాలని షరతు పెట్టి పిలిస్తే నువ్వు ఇంతకుముందు ఏం చేశావని అడగలేదు. ఆయన భక్తుడు పెట్టినటువంటి నియమానికి వశుడయ్యాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌధంబుదాపల మందార వనాంతరమృతధర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంతరదమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై తన వెంటన్సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. తనని తాను మరిచిపోయి పట్టుకున్న లక్ష్మీదేవి కొంగు విడిచిపెట్టకుండా, ముంగురులు కూడా సవరించుకోకుండా పరుగు పరుగున ఆకాశ మార్గంలో నడిచి పరిగెత్తుకొచ్చాడు. ఎవరి కోసం? శరణాగతి చేసి ప్రార్థన చేసిన ఒక భక్తులు పెట్టిన నియమం కోసం పరిగెత్తుకొచ్చాడు. ప్రార్థనలు అంత శక్తివంతం. మీకు నేను ఇంకొక మాట మనవి చేస్తున్నాను. మీరు ఏదైనా భగవత్కార్యం చేసేటప్పుడు శౌచం ఉండాలి. శౌచం లేకుండా చేయడానికి వీల్లేదు. నేను కాసేపు పడుకుని నిద్రలేచి దేవాలయంలోకి వెడుతున్నాను అనుకోండి, స్నానం చేస్తే కానీ వెళ్ళకూడదు. కానీ మీరు భగవన్నామాన్ని పలుకుతున్నారనుకోండి, మీకు ఏ శౌచమూ అక్కర్లేదు. నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు. గజేంద్రుడు అప్పటికి ఎన్నాళ్ల నుంచో ఉన్నాడు ఆ యుద్ధం చేస్తూ. అటువంటి వాడు ఏ స్నానం చేసి పిలిచాడు భగవంతుణ్ణి? ద్రౌపదీదేవి ఏకవస్త్రై రజస్వలా దోషంతో ఉండగా పిలిచింది భగవంతుణ్ణి. వచ్చి వస్త్రాలు ఇచ్చాడా లేదా? సనాతన ధర్మంలో ఇవన్నీ మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప గొప్ప ఉపకరణాలు. అందుకొచ్చే ఈ నామాలన్నీ కూడా ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నామాలు వస్తే, భగవంతుని యొక్క నామాన్ని పలకడం వస్తే చాలు. అందుకే ఈ జాతికి వశిష్ఠ మహర్షి చేసినటువంటి మహోపకారం రామనామం. రామనామం తారకనామం. తారకము అంటే గట్టెక్కించున్నది. ప్రవాహం నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి దాటించగలిగినదేది అంటే రామనామం ఒక్కటే. ఎవరు రామనామం పట్టుకుంటాడో వాడు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. అంత గొప్ప నామం రామనామం. అటువంటి రామనామాన్ని నాలుక మీద నిరంతరం నర్తించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడెవరుంటాడో, ఆ భగవన్నామం అస్తమానం తలుచుకునేవాడెవరుంటాడో వాడు తరించిపోతాడు. వాడు ఏం చేశాడన్న దాంతో సంబంధం లేదు. వాడు ఆ నామాన్ని నిరంతరం పలుకుతున్న కారణం చేత వాడి యొక్క పాపములన్నీ కూడా కాలిపోతాయి. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిశరులకు అందరాని
నిత్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు పోతన గారు. ఆ భగవన్నామం పలకడం వచ్చిన వాడు నిరంతరం భగవన్నామాన్ని కీర్తించిన కారణం చేత అంత గొప్ప స్థితిని పొందగలుగుతాడు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేనియ కాలుని యాతనావితతి పోనరు పొందరు దుఃఖభావములు. ఆఖరికి ఎదురు దెబ్బ తగిలి తూలిపోయినా, తల మీద దెబ్బ తగిలి పడిపోయినా, పాము అడ్డొచ్చినా ఎవడు భగవన్నామాన్ని పలికాడో వాడు ఆపదలకి గురికాడు. భగవన్నామము కవచమై కాపాడుతుంది. అటువంటి భగవన్నామం పలకడం జీవితంలో అలవాటు కావాలి. ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కాసేపు ఆ భగవన్నామం పలుకుతూ ఇంట్లో పనులు చేసుకోవడానికి ఏ శౌచం అక్కర్లేదు. ఒక ప్రార్థనా శ్లోకాలు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి పెద్ద స్నానం చేసి ఉన్నారా అన్న దానితో సంబంధం ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి శ్లోకాలు ఇచ్చారు ఈ జాతికి. ప్రాతస్మరామి అంటే ఇంకా నువ్వు నిద్ర లేచి లేవగానే స్నానం చేశావా లేదాతో కూడా సంబంధం లేదు. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలక్షకీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండరచితం పణికుండలాఢ్యం కుందేందు చందన సుధార సమందహాసం అని తలుచుకుంటూ అది చదువుకుంటూ నువ్వు పనులన్నీ చేసుకుంటున్నావు. స్నానానికి వెళ్లే ముందు చాలు, మనసంతా కూడా నిర్మలమవుతుంది. అటువంటి భగవన్నామం పలకడం, ప్రార్థన చెయ్యడం, ఆ ప్రార్థన చేత ఈశ్వరుడు దురితాన్ని ఆపుతాడు. పాము చేత కరవబడవలసినటువంటి వాణ్ణి చీమ చేత కరవబడేటట్టుగా చేస్తాడు, చేయించి ఒడిచిపెడతాడు. కరిచిందా లేదా, విషం ఎక్కిందా లేదా, ఆ ఫలితం పోయిందంటే అక్కడతో. ఈశ్వరుడు అంతటి ప్రజ్ఞాశాలి, అంతటి కరుణామూర్తి, అంతటి ఉదార హృదయుడు. వెంకటాచల మహాత్మ్యంలో తరిగొండ వెంగమాంబ గారు చెప్తారు, లక్ష్మీదేవి అడిగింది వెంకటేశ్వరుణ్ణి, స్వామి అప్పు తీర్చడానికి మీరు ఈ లోకంలో ఎందుకు, నేనే ఇస్తా ధనాన్ని, కుబేరుడికి అప్పు తీర్చి వచ్చేయండి అది. అంటే వెంకటేశ్వరుడు అన్నాడు, అప్పు తీర్చి వెళ్ళిపోవడానికి ఏదో కష్టమని కాదు లక్ష్మీ, నేను ఈ లోకంలో ఉంటాను. ఎందుకుంటానో తెలుసా, ఇది కలియుగం. పాపం చేసేటప్పుడు అయ్యో ఇది ఒకనాడు అనుభవంలోకి వస్తుంది అని వాడికి జ్ఞాపకం ఉండదు. ఉండక డబ్బు కోసం ఎంత పాపమైనా చేస్తాడు, అప్పటికి సుఖం పొందడం కోసం ఎంత పాపమైనా చేస్తాడు. ఒకనాడు ఆపద రూపంలో వస్తుంది అది. ఆ పాపానికి ఫలితం ఉండాలి కదా, అది ఆపద రూపంలో వస్తుంది. అంటే తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేడు. అకస్మాత్తుగా వెళ్ళి ఎక్కడో వైద్యశాలలో పడుకుంటాడు. ఒంటి నిండా గొట్టాలు ఎడతారో అద్దంలోంచి చూస్తుంటాడు, తనవారన్నవారు అద్దంలోంచి చూస్తుంటాడు, రక్షించేవాడు లేడు. అప్పుడు నా పాదముల్ స్మరించి మొరలు పెట్ట. అప్పుడు అంటాడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తండ్రి నన్ను కాపాడంటాడు. అప్పుడు నన్ను పిలిస్తే నేను రక్షించడానికి ఇక్కడ ఉండకపోతే కలిపురుషుడి యొక్క ప్రభావం చేత పాడైపోతాడు. అందుకని ఇక్కడ నిలబడతాను లక్ష్మి. నిలబడి అప్పుడు మొరలు పెడితే వాడు చేసిన పాపాన్ని ధనం మీదకి మారుస్తాను. అందుకే విపరీతమైన మొక్కులు మొక్కుతారు, నిలువు దోపిడీ ఇస్తాను, స్వామి నీకు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు వేస్తాను, గుప్తంగా పట్టుకొచ్చి మూటలు పడేస్తాడు. ఆ హుండి లెక్క పెట్టినప్పుడు లక్ష్మి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయన్ననాడు నేను సిగ్గుతో తలంచుకుంటాను. అవన్నీ ఏమిటో తెలుసా, ఆపదలు పాపాలుగా, పాపాలు ధనంగా మారిన హుండీకి వస్తున్నాయి. వీళ్ళు ఎందుకు మనసు మార్చుకుని ధర్మాన్ని నమ్ముకోరా అని బాధపడతాను. కానీ లక్ష్మి నాకు జేబు ఖర్చుకి డబ్బు కావాలి కదూ, ఈ లోకంలో నేను వడ్డీ కట్టాలి కదూ. అంతే పారవస్యంతో వస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకప్పుడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిగ్రహించి ఒక మాట అడిగాడు. నువ్వు ఉన్నాడు విష్ణు అంటున్నావు, నేను లేడు అంటున్నాను, ఏడిరా ఎక్కడున్నాడు చూపించన్నాడు. ఆయన అన్నాడు, మళ్ళీ ఇదే మాట మాట్లాడతామే నాన్న, ఎక్కడున్నాడని అడుగుతావేమిటి, ఎక్కడ లేడని అడుగు, అది ప్రశ్న. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడున్నాడు అక్కడ లేడనకు, అంతటా ఉన్నాడు,
నీకు ఎక్కడ కావాలో చెప్పు, అక్కడి నుంచి వస్తాడన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా నరసింహావతారం? హిరణ్యకశిప సంహారం కోసం కాదు, ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి. హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఇలా తిప్పుతున్నాడు. ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి. ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి, వరాలిచ్చిన బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి. గాలిన్ కుంభిని అగ్నియంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీచ ఇప్పించవే. నేల మీద, ఆకాశంలో, రాత్రి పగలు, ప్రాణమున్నది ప్రాణం లేనిది, నరుడి చేత మృగం చేత వీటి వేటి చేత మరణించను వరం ఇచ్చాడు బ్రహ్మగారు. అందుకే కింద నరుడు, పైన మృగం, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, కింద కాదు పైన కాదు తొడల మీద, చేతులు ప్రాణం ఉన్నవి కావు ప్రాణం లేనివి కావు, కోస్తే బాధ ఉండదు పెరగడం మాత్రం ఉంటుంది. అందుకని గోళ్ల చేత ఇన్నిటికి మినహాయింపుగా రావడం కోసం, ఇద్దరు భక్తుల మాట నిలబెట్టడం కోసం, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి, ఆ ప్రహ్లాదుడు 1కి 10 మార్లు ఉన్నాడు 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 అని చెప్తుంటే, ఎందును లేడు లేడనుచు దైత్యుడు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఈ బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది. ఈ బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపమైంది. అయి ఒక్కసారి స్తంభం దగ్గర వేలాగితే స్తంభంలోంచి చటపట ధ్వనులతో నిప్పురవ్వలు పైకొచ్చి భయంకరమైనటువంటి రూపంతో వచ్చి ఆ కేసరములతోటి ఆ దంస్ట్రలు పైకి పెట్టి, ఆ మహానుభావుడు వడ్డాణంతో మంజీరములతోటి ఆ బాహువులతోటి ఆయుధాలు పట్టుకుని వచ్చి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద పడుకోపెట్టి గోళ్లతో చీల్చేశాడు. ఎవరి కోసం? భక్తుడి మాట నిజం చేయడానికి. అందుకే ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే, అసలు భగవంతుణ్ణి తమ భక్తి చేత కిందకి దింపి తీసుకొచ్చి తమ వెంట తిప్పుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళ పేరు చెప్తే ఇప్పటికీ పరమేశ్వరుడు పరవశించిపోతాడు. అది వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు అంత శక్తివంతములు. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు అసలు మనం కదలవలసిన అవసరం లేకుండా, ఏదో రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరమశక్తివంతమైన సాధనమేది? ప్రార్థన. అంత శక్తివంతమైన సాధనము నాకు శ్లోకం కూడా రాదండి. నమస్కారం. ఒక్క నమస్కారం చెయ్యి. ఓపికంది ప్రదక్షిణం. సమయాభావం వల్ల నేను వాటిని వివరించలేకపోతున్నాను, కానీ పరమశక్తివంతములైన సాధనములు. కాబట్టి మనందరం మనకి ఋషుల చేత అందింపబడినటువంటి వాంగ్మయాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్తీక పౌర్ణమి వంటి మహత్తరమైనటువంటి పర్వదినం నాడు ఆ ప్రార్థన అనబడేటటువంటి దాని యందు విశేషమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని భక్తితో జీవించగలిగిన నాడు, ఎప్పుడో ఏ జన్మలో చేసిన దురితమో ఉన్నా అది మనని బాధించదు. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి పరిపూర్ణమైనటువంటి ఈశ్వరానుగ్రహం చేత మనందరం సంతోషంగా ఉండగలిగినటువంటి స్థితిని పొందాలని, ఆ పరమేశ్వరుని పాదముల యందు అచంచలమైనటువంటి భక్తి తత్పరత పొందేటట్టుగా కూడా ఈశ్వరుడే మనని అనుగ్రహించాలని, సర్వేశ్వరుడైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను పట్టి ప్రార్థన చేస్తూ 3 రోజుల పాటు నేను చేసినటువంటి ప్రసంగాలకి మీ అందరూ ఇంత భక్తితో, ఇంత ఆర్తితో నేనింత విశాలంగా కూర్చున్నాను. మీరు ఆ మధ్యలో నడిచే స్థలంలో కూడా ఇద్దరు పట్టే చోట 5గురు కింద అని కూడా చూడకుండా అలా కూర్చుని అలా నిలబడి విన్నందుకు మీ అందరి భక్తి తత్పరతకి మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలను ఆవిష్కరిస్తూ మళ్ళీ ఈశ్వరుని యొక్క శాసనమైన నాడు తిరిగి కలుసుకుందాం. స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.